ముత్యాల వెంకటేశ్వరరావు గారు పిలుపు మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కుంచంగి గ్రామం నుంచి ఇచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున అభినందనలు అమ్మాను. మరి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గుడి నిర్మాణాలు అవ్వచ్చు, లేదంటే విద్య వైద్యం అవ్వచ్చు, దాంతోపాటు కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి, ప్రజానాయకుడు, ప్రజా సేవకుడు. మరి ఇలాంటి వ్యక్తి మన మధ్యన ఉండడం మన అదృష్టంగా భావించాలా. ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లాలో ఉండడం వల్ల మనకి ఎంతో అదృష్టంగా భావిస్తూ ఎంఈఆర్ గారి గురించి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఎంఈఆర్ గారు కానీ అతను చేసిన సేవలే ఈరోజు నడిపిస్తుంది. మరి వాళ్ళ కుటుంబం అందరూ కూడా చల్లగా ఉండాలి. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళు కూడా ముందుకు వస్తూను ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై ఎంఈఆర్, జై ఎంఈఆర్, జై ఎంఈఆర్, ఎంఈఆర్ గారి నాయకత్వం, ఎంఈఆర్ గారి నాయకత్వం. సత్యనారాయణమ్మ మా కొంచెం నుంచి వస్తున్నాం. వీళ్ళందరూ కూడా మన కొంచెం వాస్తవులే. ఈ ముఖ్యంగా ఉచిత దైవ దర్శనం గురించి నేను ఇదే ఫస్ట్ టైం అండి అందరికీ చెప్పడం తీసుకురావడమని. గతంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా తీసుకెళ్ళడం నాకు తెలియదు. కాబట్టి మా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరినీ కూడా తీసుకొచ్చాము. మాకు అలాగే ఇదివరకు ఒకసారి తీసుకెళ్ళినప్పుడు కూడా మాకు అంత ఫుడ్ విషయం ఏంటి అన్ని విషయాల్లో కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయన చేసే సేవలు విద్య అవనివ్వండి, వైద్యం అవనివ్వండి, పిల్లల ట్రస్ట్లో అవనివ్వండి, ఏదైనా సరే ఆయన ఇలాంటివన్నీ కూడా ముందు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఆయన సపోర్ట్ ఇవ్వాలని, కష్టకాలంలో ఆయన ఆడుకోవాలని. ఒక సైన్యం చూడు అతడే, ఒక ధైర్యం చూడు అతడే, ఆదర్శం అంట అన్నా మన ఎంవీఆర్. నలుగురి కోసం బ్రతికే తోడు, సింహంలా గర్జించెను నేడు. జై మా ఎంవీఆర్, జయ హో మా ఎంవీఆర్, జై మా ఎంవీఆర్, జయ హో మా ఎంవీఆర్, జై మా ఎంవీఆర్, జయ హో మా ఎంవీఆర్, జై మా ఎంవీఆర్, జయ హో మా ఎంవీఆర్.